అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గంజాయి సహిత తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి. గంజాయి రహిత తెలుగు రాష్ట్రాలు కావాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి లోకేష్ గారు, గౌరవ మంత్రులు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా గంజాయి రహిత తెలుగు రాష్ట్రాలు కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది నిజం. గంజాయి విచ్చలవిడిగా జరుగుతోంది. యువత నిద్రపోతోంది. యువత మత్తులో మునిగిపోతోంది. సాక్షాత్తు ఒక ప్రముఖ డాక్టర్ కూతురు డాక్టర్ అయ్యుండి కూడా గంజాయికి లోనైపోయింది. అంత దౌర్భాగ్య స్థితి మన తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఒక్క ముఖ్యమంత్రులు మంత్రులు చేసినంత మాత్రాన ఇది సాధ్యం కాదు. పోలీస్ వ్యవస్థ వల్ల కూడా కొంతవరకే సాధ్యం. యువత, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ బాధ్యత వహించి గంజాయి రహిత తెలుగు రాష్ట్రాలుగా మార్చాలని అందరినీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ జై తెలుగుదేశం.